ప్రతి మనిషిలోనూ దివ్యత్వం ఉంటుంది. మన ఆలోచనలే మన జీవితం, మన వ్యక్తిత్వమే మన సందేశం. మన ఆలోచనలతో జీవితం మంచి పుస్తకం కావాలి. ప్రపంచం ఎన్నో పాత్రలతో నడుస్తోంది. భగవంతుడు అనేక మానవ రూపాల్లో దర్శనమిచ్చి మానవాళికి ఒక్కో తరంలో ఒక్కో రకమైన సందేశాన్ని ఇచ్చి వెళ్తుంటాడు. ఇలా అవతార పురుషులు జనం నీరాజనాలు అందుకుని జన్మజన్మలకు గుర్తుండిపోతారు. ఒక శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, స్వామి వివేకానంద, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, సద్గురు మధుసూదన సాయి, ఇలా యుగ పురుషుల ఆదర్శాలను జీర్ణించుకునేవారు నిజంగా ధన్యులే. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తనకు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వాణ్ణి చేస్తే తిరిగి తాను ఆ స్వామివారికి కృతజ్ఞతగా ఏమివ్వగలనని ప్రశ్నించుకుంటూ నారాయణ సేవలో తన జన్మను చరితార్థం చేసుకుంటున్నారు శివకోటి మధుసూదనరావు. ఆంధ్రప్రదేశ్ విశాఖ సిటీ గోపాలపట్నం చంద్రనగర్లో ఆయన నివాసం ఉంటున్నారు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వహణలో తన ఇంటి మొత్తాన్ని సేవకు వినియోగిస్తూ విశాఖలో కేజీహెచ్, సాగర్ దుర్గా సర్జికల్స్ వద్ద కేజీహెచ్ రోగులు, వారి బంధువులు, నిరాశ్రయులకు కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి ఉచిత భోజనం అందిస్తున్నారు. రామకృష్ణ మిషన్ లో పిల్లలకు, వారి తల్లులకు కూడా భోజనం వండి పెడుతున్నారు. మధుసూదనరావు వృత్తి ఎల్ఐసి అధికారి కాగా ప్రవృత్తి ఇలా నారాయణ సేవ. సద్గురు మధుసూదన సాయి ఆశీస్సులు, మధుసూదనరావు భావాలు నచ్చిన స్నేహితుల సహకారంతో నారాయణ సేవను విజయవంతం చేస్తున్నారు. మధుసూదనరావు 54వ వసంతంలో అడుగుపెట్టి సోమవారం ఆయన అభిమానులు, బంధుమిత్రులతో జన్మదిన వేడుకలు మధురంగా జరుపుకున్నారు. ఆయన అభిమానులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. నారాయణ సేవకు సహకరిస్తున్న వారికి మధుసూదనరావు బట్టలు బహుమతిగా అందజేశారు. అరుదైన వ్యక్తిత్వం ఉన్న మధుసూదనరావుతో తమ ప్రయాణం సాగడం పూర్వ జన్మ సుకృతమని సేవకులు భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. మధుసూదనరావులో మంచి గురువును చూస్తున్నామని సంతోషం వెలుబుచ్చారు. మధుసూదనరావు తమ జీవితాలకు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నారో కూడా చెప్పారు. భగవంతుని మార్గంలో ప్రయాణిస్తున్న మధుసూదనరావును అంతా ప్రశంసించారు. మధుసూదనరావు జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన నివాసం ఆనందాశ్రమంలో ప్రత్యేక వంటకాలు తయారు చేశారు. కరివేపాకు పులిహోర, బ్రెడ్ హల్వా, అన్నం, సాంబార్, మువ్వ వంకాయ కూర, ఇంకా ప్రత్యేక వంటకాలు తయారు చేశారు. వీటిని నగరంలో సాగర్ దుర్గా సర్జికల్స్ వద్ద కేజీహెచ్ రోగులు, వారి బంధువులు, నిరాశ్రయులకు వడ్డించారు. రామకృష్ణ మిషన్లో పిల్లలకు, వారి తల్లులకు ఈ అమృతాహారాన్ని పెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. భగవంతుని మార్గంలో ప్రయాణిస్తున్న మధుసూదనరావును అంతా ప్రశంసించారు. నా ఫైల్స్ అవి తీసుకుంటే చూసాను. వెనకాల అప్లికేషన్ అవి తీసి చూస్తే దాంట్లో అలా ఫస్ట్ వెనక నుంచి చూస్తే ఫస్ట్ కాగితం అదే నా ఇంటర్వ్యూ కాగితం. అది ఆ రోజు సీన్ చెప్తాను. ఏం లేదు, అసలు నేను అప్పుడు ఎంబీఏ చదువుతున్నాను, నాకు మధ్యలో వచ్చింది ఉద్యోగం. వస్తే నేను ఎంబీఏ మానేసి ఉద్యోగం వెళ్ళడం ఏంటంటే లేదు 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 అని చెప్పి
నన్ను ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూస్తే ఆ రోజు ఇంకా అప్పటి వరకు నేను ఇంకా ఇంటర్వ్యూ కవర్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత అప్పుడు ఓపెన్ చేసి చూస్తే అందులో చదివితే దాంట్లో ఫోటోలు అన్నీ కావాలని రాశాను. నా దగ్గర ఏమీ లేవు, ఎందుకంటే నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు, అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. అప్పుడు ఎక్కడికో ఆయనే పరిగెట్టి వెళ్ళి బయటికి వెళ్ళి ఫోటోలు అవి కడిగించి అప్పుడులోనే ఒక ఫోటో సింగిల్ ఫోటో వాడు బయట 100 రూపాయలు అంతా చెప్పి వెళ్ళి ఇప్పుడు 2009లో బయట కడిగించి ఫోటోలు తీసుకొచ్చి ఇచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఇంటర్వ్యూ. ఆ రోజు ఎప్పుడు నాది లాస్ట్ నెంబర్ సాయంత్రం 6 గంటలు అయిందండి. అప్పటి వరకు నన్ను వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ అయిపోయిన తర్వాత నైట్ ఫోన్ చేశాను, ఏమైందంటే ఇంటర్వ్యూ అయింది, ఏమైందో చెప్పాను. అయితే ఓకే అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది కదా వచ్చింది. నేనన్నాను అసలు నేను అసలు ఏం చెప్పానో నాకే తెలియదు, వాళ్ళు అడిగితే చెప్పి వచ్చాను. అప్పటికే ఇంకా ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే ఎంబీఏ చదువుతున్నాను, ఎంబీఏ మంచిగా చదువుతున్న టైంలో ఏంటి ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుందని ఇలా ఉంటుందని నా విషయం అసలు మనకి అప్పటివరకు ఐడియా కూడా లేదు. వెళ్ళి జాయిన్ అయిన తర్వాత తెలిసింది. నేను చదివింది డిగ్రీ ఆశామాసి, అక్కడికి వచ్చింది పిహెచ్డీలు వాళ్ళు కూడా చదువుకుని వదులుకుని ఎస్బీఐ జాబ్ అంటే పరిగెట్టి వచ్చాను. అప్పుడు చెప్పాను ఎలా ఉంది పరిస్థితి, అప్పుడు తెలిసింది వాల్యూ. అంటే మనకి ముందు చెప్పింది మనం ఫస్ట్ థింగ్ ఓన్లీ వింటే చాలు, వింటే ఆటోమేటిక్గా ఏమైతే మంచి జరగాలో అది జరుగుతుంది. ఒకటి ఏంటంటే పక్క వాళ్ళ ఆనందంలో ఆయన ఆనందం వెతుకుంటాడు. సో ఆబ్వియస్లీ అది అన్నిటికన్నా పెద్ద విషయం, అందరికీ అంత ఈజీగా వచ్చేది కాదు. పక్కవాడు ఆనందంగా ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటానన్న స్వభావం అంత ఈజీగా వచ్చేది కాదు. ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు స్వయంగా మన దగ్గరికి రాడండి, ఇలాంటి వాళ్ళ రూపంలో వస్తారు. ఆయన చూసి మనం తెలుసుకొని నేర్చుకోవాలి. కోవిడ్లో రోజు షాప్కి వచ్చాడు, మన ఫుడ్ అప్పటికే ఆల్రెడీ మనం పంచుతున్నాం, మళ్ళీ పంచుతున్నాము. షాప్ దగ్గర వచ్చాక రోజు అయితే మాస్టర్ కూడా దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైనా ఒక ఆవిడ వచ్చాడు, ఈయన బాబు ఆకలి వేస్తుంది, డబ్బులు తీసుకొచ్చాడు. చూస్తే 12 దాటిపోయిన బాబు ట్రైన్ దొరుకుతుంది. ఆ రోజు సాయంత్రం మాకు ఫోన్ చేశాడు, రేపు నుంచి మీ షాప్ దగ్గర భోజనం పెడుతున్నాం, నువ్వేం చేస్తావు నాకు. నేను చంద్రశేఖర్ గారు ఇద్దరు కుదరదు, ఎక్కడ పెడితే మనం క్రౌన్ కంట్రోల్ చేయలేము, నాకు తెలియదు, నేను రేపు ఉదయం 10 గంటలకల్లా పట్టుకొని వస్తున్నాను, మీరు ఏం చేయాలి. నేను మా నాన్నకి చెప్తాను, పట్టుకొచ్చేసాను. నాకు ఆయన సంగతి తెలిసి పట్టుకొస్తాను, అలాగే పట్టుకొచ్చాను. టేబుల్ వేస్తాను, మా నాన్న అడుగుతున్నాడు ఏంట్రా, ఏం లేదు ప్రశాంతం తెచ్చి పెట్టలేదు. వచ్చి చెప్పాడు, రేపటి నుంచి రోజు పెడతాము, ఎవరు వస్తే ఎవరికి అవసరం ఉన్న వాళ్ళకి భోజనం పెడుతున్నాం స్టార్ట్ చేసాం. ఆ రోజు ఆయన చంద్రశేఖర్ నేను అనుకున్నాను, 2 నిమిషాల్లో అయిపోతే నేను ఎలాగో పెట్టాడు. 100 చూసి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అయితే 50 పెట్టాను. పెడితే గంట అయినా 2 గంటలు అయినా ఊరు బాబు ఏంట్రా బాబు నేత్రా అనుకుంది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకోటి. రెండో అయిపోయింది, 4 రోజు అయిపోయింది. రెండో రోజు వచ్చింది, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే కూర్చున్నాను. 3 అయింది, 4 అయింది, అవట్లే కాదు కుదరదు కాదు అని చెప్పి తీసి అలా పెట్టుకుంటే ఎవరు తీసుకోదు. అప్పుడన్నా స్వామి నాది చాలా తప్పు అయింది. 3వ రోజు నుంచి చెప్తే నమ్మరు, పెట్టిన 10 నిమిషాల కల్లా బాక్సులన్నీ ఖాళీ. ఇవాళ కూడా 250 మంది అరగంట సేపు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా అక్కడ కనీసం ఆ 45 నిమిషాలు కనీసం 300 మంది ఇక్కడ భోజనం చేశారని కూడా తెలియకుండా నిజంగా జరుగుతుంది. అంతా ఆయన కృప, ఆయన ఆలోచన, ఆయన భోజనం పెట్టాలని ఆలోచన తపన, ఆ తపన మనం సాయం అంతా ఆయన ఆయన అలాంటి మంచి భర్త దొరికినందుకు చాలా అదృష్టం. ఏ జన్మలో ఏం చేసినా కానీ ఈ జన్మలో ఇంట్లో ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. భగవంతుని మార్గంలో ప్రయాణిస్తున్న మధుసూదనరావును అంతా ప్రశంసించారు. నారాయణ సేవ చేసేవారు ఆ భాగ్యాన్ని దానంగా భావించకూడదని మధుసూదనరావు అభిప్రాయపడ్డారు. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తున్నట్లుగా భావించాలన్నారు. ఇచ్చేవారే తీసుకుంటున్నారన్న భావన కలగాలని సూచించారు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడితో అనుభవాలు ఏంటి అంటే మనకు దేవుడే వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు.
ఎవరి ద్వారానో వచ్చి చెప్తాడు. ప్రతి వ్యక్తిలో నేను ఆయన చెప్పాడు, నిన్ను నువ్వు చూసుకో, ఏది ఎదుటివాడు అని చెయ్యొద్దు, నిన్నే చూసుకోవాలి. అందుకే భోజనం పెట్టేటప్పుడు కూడా అక్కడ కూడా నన్నే నేను చూసుకుంటా. ఆ ప్లేట్ పట్టుకున్న వాడిని కూడా నేనే, పెట్టేవాడిని నేనే, ప్లేట్ తీసుకున్న వాడిని నేనే. సో ఎలా పెడతాను నేను, నాకు ఎలా పెట్టాలని కోరుకుంటానో అలాగే నేను పెడతాను. అందుకే మీరు గమనించి చూడండి, ఏది ఇచ్చినా కూడా అటువంటిదే ఇస్తాను. నేను ఎటువంటిది కోరుకుంటానో అటువంటిది ఇస్తాను. దానికన్నా మించింది అందరికీ